అంటే యాక్చువల్గా కేటీఆర్ గారు ఫస్ట్ ఆయన హీ షుడ్ ఫీల్ అషేమ్డ్. అంటే బేసిక్ థింగ్ ఏంటంటే లాస్ట్ 10 ఇయర్స్లో హీ ఈజ్ ద మున్సిపల్ శాఖ మంత్రి. సో యాజ్ ఎ మున్సిపల్ మినిస్టర్ ఆయనకి అంటే బేసిక్గా ఇదంతా ఆయన సబ్జెక్ట్. సో ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో అవి ఎఫ్టీఎల్ ప్రాంతంలో కట్టద్దు, ట్రిపుల్ 1 జీవోని రిస్టోర్ చేయాలి. అది అంటే బేసిక్గా అది ఓన్లీ కల్టివేషన్కి తప్ప కన్స్ట్రక్షన్స్కి అనువైన ప్రాంతం కాదని చెప్పేసి ఆయనకు తెలిసి ఉండాలి. సో అలాంటిది ఆయన ఆయన ఏదైతే ఆయన ఫస్ట్ ఆయనది కాదంటున్నాడు. సో ఆయనది కాకపోయినా వాళ్ళ ఫ్రెండ్దైనా కూడా అరే నువ్వు ట్రిపుల్ 1 జీవోలో కడుతున్నావు, ఇది రాంగ్ రా అని చెప్పేసి ఆయనని కంట్రోల్ చేయాలి. కాకపోతే అది చేయకుండా ప్లస్ దాని మీద ఏంటి ఫిరంగి నాలా అంట, అది నేను రీసెంట్గానే చదివిన. అరౌండ్ 85 కిలోమీటర్స్ నాలా అది. సో అదేంటంటే బేసిక్గా మూసీ రివర్, ఉస్మాన్ సాగరు, ఏంటి మన నిజాం సాగరు, హిమాయత్ సాగర్ ఏవైతే ఉన్నాయో వీటికి గొలుసు కట్టుగా ట్రాన్స్ఫర్ అంటే వాటర్ ట్రాన్స్ఫర్ చేయడానికి కెనాల్ అది. సో ఆ కెనాల్ మీద ఏదైతే ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ ఉందో ఆ కెనాల్ని క్లోజ్ చేసి కట్టింది. సో బేసిక్గా నువ్వు అంటే బేసిక్గా అది బిల్డింగ్ కట్టిండు, దానికైనా ఓకే నువ్వు మాట్లాడలేదు, ఓకే యాక్సెప్ట్ చేస్తా. అట్లీస్ట్ నువ్వు నాలానైనా కంట్రోల్ ఎంక్రోచ్ చేస్తున్నప్పుడు అదే అరే నువ్వు నేను మినిస్టర్ అయ్యి నా మీద మాట వస్తుంది రా భయ్, నువ్వు ఇట్లా కట్టద్దు కదా అని చెప్పేసి ఆ రోజు అన్నాడు ఆయన. ఇప్పుడు యాక్చువల్ బేసిక్గా కేసీఆర్ నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే చిన్నప్పుడు మనము నార్మల్గా తొండి చేస్తాం కదా, తొండి చేసి బురద జల్లుతాం కదా, అట్లా చేస్తున్నాడు అనిపిస్తుంది ప్రతి మాట. బేసిక్గా ఆయన ట్వీట్ చేయడం కానీ ఆయన స్టేట్మెంట్స్ కానీ చాలా వరకు ఎట్లా ఉంటాయంటే బేసిక్గా ఎప్పుడు అంటే క్రికెట్ ఆడేటప్పుడు గిల్లిదండ ఆడేటప్పుడు ప్రతిసారి ఏంటి తప్పు చేసి అంటే వాడే తప్పు చేసి వాళ్ళే ఏంటి తోత్రి చేస్తారు కదా, అట్లా అనిపిస్తుంది నాకు.